హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలాం ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని అలాగే చూసి వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఉపయోగపడే ఛాన్స్ ఉంది ఎవరికైనా. సో లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూడండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని అప్పుడే నోటిఫికేషన్ అందుతాయి. సో మనకు ఎస్ఎస్సి 2026కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో లేటెస్ట్ నోటిఫికేషన్ స్టేనో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో అర్హత వచ్చేసి మనకు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. సో మనకు పోస్టులు వచ్చేసి మనకు 731 పోస్టులు అయితే ఉన్నాయి, 731 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 15లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ స్కిల్ ఉంటుంది, తర్వాత స్క్రీనోగ్రాఫిక్ టెస్ట్ అయితే ఉంటుంది 100 WMA గ్రేడ్ సి వాళ్ళకి. అలాగే 80 వర్డ్ పర్ మినిట్ వచ్చేసి మనకు గ్రేడ్ డి వాళ్ళకి ఉంటుంది. సో నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని మనం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో శ్రద్ధగా వినండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 2026కి సంబంధించిన 12వ తరగతితో గోల్డెన్ ఛాన్స్గా చెప్పుకోవచ్చు. సో మనకు భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి సంబంధించిన రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మనకు ఈ పోస్టులో కనీసం 12వ తరగతి అర్హతతోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అప్పుడైతే అప్లై చేయడానికి మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినారో ఇది మంచి అవకాశం, గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నారో అర్హత ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన మనకు ముఖ్యమైన తేదీలు మనం చూసుకున్నట్టు మనకు అప్లికేషన్ స్టార్ట్ ప్రారంభం వచ్చేసి మనకు 24 ఏప్రిల్ 2026. సో మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా టైం ఉంది. సో అప్పటిలాగా చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేసుకోండి. సో చివరి తేదీ వచ్చేసి మనకు 15 మే 2026 రాత్రి 10 గంటల వరకు మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో అలాగే మనకు ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి మనకు 16 మే 2026. సో ఫీజు చెల్లించడానికి మనకు 16వ తారీఖు వరకు మే 16 వరకు కల్పిస్తున్నారు. అలాగే ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 20 నుండి 21 మే ఎడిట్ ఆప్షన్ అయితే మనకు కల్పించడం జరుగుతుంది. సో పరీక్ష తేదీలు వచ్చేసి మనకు జూలై లేదా ఆగస్టు నెలలో మనకు ఉండే అవకాశం అయితే ఉంది 2026లో. సో ఖాళీలు వేకెన్సీ రిజల్ట్ చూసుకున్నట్టు మనకు మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు సుమారు 731 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 731 పోస్టులు అయితే మనకు వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయి. సో వాటిని భర్తీ చేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. మనకు ఇందులో పోస్టులు వచ్చేసి మనకు ఏ పోస్టులు ఉన్నాయంటే ముఖ్యంగా మనకు ఇందులో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. సో గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఖచ్చితమైన వేకెన్సీ తర్వాత ఎస్ఎస్సి వెబ్సైట్లో విడుదల అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి మనకు అర్హత ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే మనకు అర్హత వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. సో 10th అర్హత సరిపోదు అనమాట. ఓన్లీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి మనకు సరిపోతుంది 10+2 అనమాట. కనీసం 12వ తరగతి ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలి. అలాగే మనకు దీనికి వయసు వచ్చేసి మనకు గ్రేడ్ సి వాళ్ళకైతే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో 18 years to 30 years బిలో అయితే ఉండాలి గ్రేడ్ సి వాళ్ళకి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించిన వాళ్ళకైతే మనకు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. 18 years to 27 years బిలో అయితే ఉండాలి. సో అలాగే మనకు దీనికి సంబంధించిన మనకు రిజర్వేషన్ వచ్చేసి మనకు రిజర్వేషన్ ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది. సో ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు సాధారణ అభ్యర్థులకు అంటే ఓబీసీ మిగతా వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది, 100 రూపాయలు. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఉమెన్ ఈఎస్సీఎం వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. సో వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు దీనికి సంబంధించిన ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 2 typesలో నిర్వహించడం జరుగుతుంది. అందులో మొదటి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఎవరైతే సిబిటి టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకు స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫిక్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో
పరీక్ష సిలబస్ వచ్చేసి మనకు సిబిటి టెస్ట్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు వచ్చేసి మనకు ఏ సబ్జెక్ట్ ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్స్ అయితే ఉంటుంది. సో మనకు దీని ఎగ్జామ్కి సంబంధించిన నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ కట్ ఆఫ్ మార్క్ అయితే ఉంటాయి. సో మనం జాగ్రత్తగా తెలిసిన క్వశ్చన్లు మాత్రం మనం అటెంప్ట్ చేయడం మంచిదిగా చెప్పుకోవచ్చు. సో అలాగే మనకు స్టెనోగ్రాఫిక్ స్కిల్ టెస్ట్, దీనికి సంబంధించిన స్టెనోగ్రాఫిక్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు గ్రేడ్ సి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో గ్రేడ్ సికి మనకు 100 words per minute అయితే ఉంటుంది. అలాగే గ్రేడ్ డి వాళ్ళకి 800 words per minute అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు పరీక్ష కేంద్రాలు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొన్ని సెంటర్లు అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మాత్రం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అలాగే మరికొన్ని మనకు ఎగ్జామ్ సెంటర్లు వాళ్ళు కల్పించడం జరిగింది. సో అలాగే మనకు విశాఖపట్నం, వైజాగ్ కూడా మనకు ఎగ్జామ్ సెంటర్ కల్పించడం జరిగింది. సో మనకు ఈ 5 సెంటర్లు మాత్రమే ఎగ్జామ్ రాసి వెసులుబాటు అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో మనకు స్టెనోగ్రాఫీకి సంబంధించిన ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లోకి మనం ముందుగా సందర్శించాల్సి ఉంటుంది. అలా తర్వాత 1 time రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీజు అనేది చెల్లించి అలాగే సబ్మిట్ చేసి ఖచ్చితంగా అప్లికేషన్ని ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కంపల్సరీగా ప్రింట్ అవుట్ అనేది తీసుకోండి. అలాగే మనం ముఖ్యమైన సూచన ఏమిటంటే మనకు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. ఫోటో మరియు సిగ్నేచర్ క్లియర్గా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే సరైన వివరాలు మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ మనకు ఎందుకు ముఖ్యమైనదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అలాగే మంచి జీతం మరియు భద్రత అయితే ఉంటుంది. అలాగే 12వ తరగతి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు ఎస్ఎస్సి అనేది గుర్తింపు తగిన ఉద్యోగంగా మనం చెప్పుకోవచ్చు. సో ముగింపు మనం చూసుకున్నది మనకు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2026లో ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. మీరు 12వ తరగతి పూర్తి చేసి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ వీడియోగా చెప్పుకోవచ్చు. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డౌట్ అని మనం క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మనకు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.